హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే పోస్టల్ జీడీఎస్ 2025కి సంబంధించి మనకి సాలరీస్ ఎంత ఇస్తారు? అంటే ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి ఎవరికైతే ఇప్పుడు మనకి 2025 నోటిఫికేషన్‌లో ఫస్ట్ మెరిట్ లిస్ట్‌లో జాబ్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఫస్ట్ మంత్ అనేది సాలరీ అనేది ఎంత ఉంటుంది? అది అసలు మీ ఏబీపీఎంకి ఎంత ఉంటుంది? బీపీఎంకి ఎంత ఉంటుంది? డాక్ సేవకి ఎంత ఉంటుంది? అని చెప్పేసి తెలుసుకోబోతున్నాం అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మనకి అలవెన్స్ ఏమైనా ఇస్తారా? లేదో కూడా తెలుసుకుందాం. మనకి ఎయిత్ పే కమిషన్ అంటే ఏంటి? ఇంక్రిమెంట్స్ ఏమైనా ఉంటాయంటే మీకు వన్స్ మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఇంక్రిమెంట్ ఉంటుంది? జాబ్ అనేది ఏ విధంగా మీకు వస్తుంది? ఎంత సాలరీ అనేది హైక్ అయితే ఇస్తారని చెప్పేసి మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుందన్నమాట. అందరూ వచ్చి చూడడానికి ట్రై అయితే చేయండి. మరి ఇక్కడ ముందుగా డాక్ సేవకి ఎవరైతే జాయిన్ అవుతారో ఏందంటే జీడీఎస్ కింద ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి సంబంధించి అయితే మాత్రం డీటెయిల్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయండి. మీరు ఫస్ట్ మంత్‌లో జాయిన్ అయిన తర్వాత మీకు సంబంధించి సాలరీస్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. జీడీఎస్ సంబంధించి ఉద్యోగం చూసుకున్నట్లయితే మీకు మీ చేతికి ఇచ్చేది అంటే మీ సాలరీ అనేది 10,000 అయితే ఉంటుంది. దాంతో పాటు మీకు డియర్‌నెస్ అలవెన్స్ అని చెప్పేసి మీకు డీఏ అంటారు ఫ్రెండ్స్. మనకి డీఏ అనేది రూ. 5,300 అయితే వస్తుందన్నమాట. దాంతో పాటు మీకు సైకిల్ అలవెన్స్ కింద రూ. 180 అయితే వస్తుంది. అలాగే మనకి ఫిక్స్డ్ స్టేషనరీ కింద రూ. 25 అయితే వస్తుందండి. అలా మొత్తం అంతా కలుపుకొని రూ. 15,505 అయితే మీకైతే వస్తుందన్నమాట. అందులో డిడక్షన్ అనేది పోగా మీకు రూ. 50 డిడక్షన్ అయితే పోతుందన్నమాట. ఆ విధంగా మీకు మొత్తం టోటల్ ఇన్‌కమ్ వచ్చేసరికి రూ. 15,455 ఏంటంటే మీకు సాలరీ కిందైతే ఇస్తారండి. మీకు 3 గంటలు పనికి గాను నెలకి మీకు 15,500 అయితే ఇస్తారనమాట. మీకు ఇది కంటిన్యూయస్‌గా అయితే ఇస్తూనే ఉంటారు. మీకు ఇంక్రిమెంట్స్ అనేవి ఇలా దీంతో పాటు అలవెన్స్‌లనేవి మీకు తర్వాత చెప్తాను. ఎయిత్ పే కమిషన్ అంటే ఏంటి అని చెప్పేసి. ఇది బేసిక్ సాలరీ మీరు జీడీఎస్ కింద ఇప్పుడు కానీ జాబ్‌లో జాయిన్ అయినట్లయితే మీకు ఈ ఉద్యోగం అయితే వస్తుంది. మీకు ఇంత సాలరీ అయితే వస్తుందనమాట. ఇప్పుడు మన ఏబీపీఎం చూద్దామండి. ఇక్కడ ఏబీపీఎంగా ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి కూడా సేమ్ సాలరీ అయితే ఇస్తారనమాట. జీడీఎస్‌కి, ఏబీపీఎంకి అయితే సేమ్ సాలరీ అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మీకు చూసుకున్నట్లయితే 10,000 అయితే ఉంటుంది. అలాగే డియర్‌నెస్ అలవెన్స్ కూడా మీకు 5,300 అయితే ఉంటుంది. అలాగే సైకిల్ అలవెన్స్ కూడా మీకు రూ. 180 అయితే ఇస్తారు. దాంతో పాటు మీకు ఫిక్స్డ్ స్టేషనరీ కూడా రూ. 25 అయితే ఇస్తారు. అలాగే మనకి స్టేషనరీ అంతా అయితే మనకి ప్రొవైడ్ చేస్తారండి. అలాగే రూ. 50 అని డిడక్షన్ అయితే ఉంటుంది. మనకి ఈడీజీఎస్ అని చెప్పేసి డిడక్షన్ అయితే అవుతుందన్నమాట. రూ. 50 అయితే డిడక్షన్ అయితే అవుతుంది. అలా ఎవరైతే ఏబీపీఎం పోస్ట్‌కి అప్లై చేశారో రూ. 10,000 సాలరీ అంటారు కదా! దానికి సంబంధించి అయితే మాత్రం మొత్తం అన్ని అలవెన్స్‌లు కలుపుకొని డిడక్షన్‌లు పోగా రూ. 15,455 అయితే మీకు అచ్చం డాక్ సేవకులాగే ఏబీపీఎం కూడా సాలరీ అయితే ఉంటుందన్నమాట. మరి అలాగే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ చూసుకున్నట్లయితే అంటే బీపీఎం ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేశారో రూ. 12,000 ఉద్యోగాలకైతే ఎవరైతే 10థ్ క్లాస్ బేస్ మీద అప్లై చేశారో వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్లయితే మీకు రూ. 12,000 జీతం అయితే వస్తుందండి. రూ. 12,000 జీతం అయితే వస్తుంది. దాంతో పాటు రూ. 6,360 అయితే మీకు డియర్‌నెస్ అలవెన్స్ కింద అయితే వస్తుందన్నమాట. అయితే గుర్తుపెట్టుకొని మీ స్టార్టింగ్ సాలరీ మీకు ఇంకా అయితే పెరుగుతూనే ఉంటుంది. అలాగే మనకి ఆఫీస్ మెయింటెనెన్స్ కింద రూ. 500 అయితే ఇస్తారు. అలా మనకి ఎవరైతే బీపీఎం ఉద్యోగాలు జాయిన్ అవుతారో, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాల్లో జాయిన్ అవుతారో, వాళ్ళకి సంబంధించి రూ. 18,860 మీకైతే వస్తాయి. అందులో రూ. 50 డిడక్షన్ పోగా రూ. 18,810 మీకు ప్రతి నెల 3 గంటలు పనికి గాను మీకైతే వస్తాయన్నమాట. ఇది మీకు చాలా అయితే చాలా యూజ్‌ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఈ మనీ అంటే మీకు 3 అవర్స్ వర్క్‌కి రూ. 18,000 ఇవ్వడం అనేది చాలా చాలా గ్రేట్. అది కూడా గవర్నమెంట్ ఉద్యోగం. మీకు పర్మనెంట్‌గా అయితే ఉంటుంది ఈ ఉద్యోగం కూడాను. అందుకే అది కూడా పోస్టులు ఉద్యోగాలకైతే అప్లై అయితే చేసుకోవాలి. దీంతో పాటు మనకి సంబంధించి ఇంక్రిమెంట్స్ ఎప్పుడుంటాయి. అలాగే ఇంక్రిమెంట్ చూద్దాం ఒకసారి. మరి పోస్టల్ ఉద్యోగాలకు సంబంధించి ఇంక్రిమెంట్ అయితే మనకి ప్రతి 6 నెలలకి లేకపోతే ప్రతి సంవత్సరానికి ఇంక్రిమెంట్స్ అయితే ఉంటాయండి. మనకి రూ. 500 నుంచి ఒక 500 ఒక రూ. 600 వరకు కూడా మనకి ప్రతి నెల కూడా ప్రభుత్వం పెంచే పర్సెంటేజ్‌ని బట్టి 6% 5% 4% అని చెప్పేసి దాన్ని బట్టి మీ సాలరీలో ఉన్న పర్సెంటేజ్ అంటే మీకు 10,000 వచ్చిందనుకోండి 5% మీకు పెంచినట్లయితే గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకి 5% మీకు ఇంక్రిమెంట్ చేసినట్లయితే మీకు రూ. 500 అయితే ఎక్స్‌ట్రా అయితే యాడ్ అవుతాయన్నమాట. ప్రతి 6 నెలలకి, ప్రతి సంవత్సరానికి ఇదైతే జరుగుతూనే ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూయస్‌గా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. మీకు కూడా అదే విధంగా మీ సాలరీ క్రెడిట్ హైక్ అయితే వస్తూ ఉంటుంది. అదే విధంగా అయితే మీకు అలాగా కొన్ని సంవత్సరాలు మీ వర్క్ ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి మీకు ఆ సాలరీ అనేది అంతగా అయితే పెరుగుతూ అయితే వస్తుందన్నమాట పెరుగుదలతో పాటు. అలాగే మరి దీంతో పాటు ఎయిత్ పే కమిషన్ అంటే ఏంటి అనుకున్నట్లయితే, గవర్నమెంట్ సంబంధించి కొత్తగా ఎయిత్ పే కమిషన్ అని చెప్పేసి మనకి సాలరీకి సంబంధించి బిల్ అయితే జనరేట్ చేయబోతున్నారండి. అందులో అయితే ప్రతి ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించి కొత్త సాలరీ అమౌంట్స్ అయితే ఉంటాయన్నమాట. కొత్త సాలరీ ప్రొసీజర్ అయితే ఉంటుంది. అందులో వచ్చేసరికి కొత్త పద్ధతనమాట. అందులో కూడా మనకి జీడీఎస్ ఉద్యోగాలు
కలిపినట్లయితే అందులో కూడా మనకి జీడీఎస్ ఉద్యోగాలని మర్జ్ చేసినట్లయితే మనకి ఆ 8 పే కమిషన్ బేస్ చేసుకొని మనకైతే జీడీఎస్ సాలరీలైతే ఇవ్వాలి. సో, ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి 8థ్ పే కమిషన్‌లో మన జీడీఎస్, ఏబీపీఎం, డాక్ సేవక్, బీపీఎం ఉద్యోగాలు కలిసినట్లయితే మీకు ఎవరైతే ఏబీపీఎం కింద అలాగే మనకి దీనికి సంబంధించి డాక్ సేవ కింద పనిచేస్తారో వాళ్ళకి స్టార్టింగ్ సాలరీ మనకి రూ. 25,000 అయితే ఉంటుందన్నమాట. సో, అందుకే మనకి ఉద్యోగాలైతే జాయిన్ అయితే అయిపోవాలి. ఇది పోస్టల్ ఉద్యోగాలు 10,000కి ఎవరు పనిచేస్తారనుకుంటారు. బట్ వన్స్ ఇది 8థ్ పే కమిషన్‌లో జాయిన్ గాని అయినట్లయితే మనకి విపరీతమైన హైక్ అయితే వస్తుందన్నమాట. మనకి రూ. 25,000 కేవలం 3 గంటలు చేస్తున్నందుకు గాను గవర్నమెంట్ నుంచి అయితే వస్తాయి. సో, అందుకే మంచి ఆపర్చునిటీ ఇది. మీరు వెంటనే జాబ్ అయితే గ్రాబ్ అయితే చేయడానికి. సో, అలాగే మనకి ఇంకా ఏదైతే బీపీఎం పోస్టులున్నాయో, సో, బీపీఎంకి సంబంధించి కూడా మనకి రూ. 30,000 వరకు కూడా 8థ్ పే కమిషన్‌లో జాయిన్ అయినట్లయితే మీకు సాలరీ అయితే వస్తుంది. సో, ఇది అఫీషియల్ కాకపోయినా సరే మనకి లేటెస్ట్ అప్‌డేట్ అన్నమాట. సో, ఇంత అమౌంట్ అయితే 8థ్ పే కమిషన్‌లో జాయిన్ అయినట్లయితే ఒక అప్రాక్సిమేట్ అంటే ఇంకా కలవలేదు గానీ సో, ఇంకా 8థ్ పే కమిషన్ మనకి రిలీజ్ అవ్వలేదు గానీ, 8థ్ పే కమిషన్ రిలీజ్ అయ్యి అందులో పోస్టల్ జీడీఎస్ ఉద్యోగాలు కూడా మెర్జ్ చేసినట్లయితే, మనకి సాలరీ అయితే ఇంత అప్రాక్స్‌గా ఉంటుందని జెప్పేసి క్లారిటీ అయితే వచ్చింది. సో, దీంతో పాటు ఇంకా నెక్స్ట్ ఏంటనుకున్నట్లయితే, వన్స్ మీరు జాబ్‌లో జాయిన్ అయిన వెంటనే మీకు ప్రతి సంవత్సరం కూడా ఇంటర్నల్ ఎగ్జామ్స్ జరుగుతాయండి. సో, ఇంటర్నల్ ఎగ్జామ్స్ రోజు మీకు మంచి బుక్స్ అయితే మీకు ప్రిఫరెన్స్ అయితే కావాలి. అది మీకు డిస్క్రిప్షన్‌లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. దాంతో పాటు మీకు ఈ వీడియో కింద లింక్‌లో అయితే లింక్ చేస్తానన్నమాట. మీకు ట్యాగ్స్‌లో అయితే ఉంటాయి బుక్స్. ఈ వీడియోకి ఉన్న ట్యాగ్ బుక్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఆ బుక్స్ కూడా మీరు బై చేసి, ఆ ఇంటర్నల్ ఎగ్జామ్స్‌కైతే మీరు ప్రిపేర్ అయితే అవ్వచ్చు. సో, అలా మీరు ఇంటర్నల్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయినట్లయితే మీకు వన్స్ మీరు జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తూ ఇంకా పెద్ద పెద్ద పొజిషన్స్‌కైతే వెళ్తూ ఉంటారు. సో, అలాగే మీకు కూడా దానికి సంబంధించి సో, మీకు పోస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సాలరీ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. దాంతో పాటు మీరు పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ సంబంధించి కూడా కొన్ని ఏమైనా అప్లికేషన్స్ ఓపెన్ చేసినా, ఏమైనా స్కీమ్స్‌లో కూడా మీరు వాళ్ళకి ఎవరైతే పోస్టల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించి ఇప్పించినట్లయితే వాళ్ళు కూడా మీకు మంచిగా అంటే అలవెన్స్ లాంటివన్నమాట. సో, బెనిఫిట్ లాంటిది. సో, ఎంతో కొంత పర్సెంటేజ్ లాగా లేకపోతే ఓపెన్ చేసినందుకు ఎంతో కొంత మనీ అయితే మీకు బెనిఫిట్‌గా అయితే వస్తుంది. సో, అవి కూడా మీరెక్కితే ఇన్‌కమ్ కింద అయితే యూజ్ చేసుకోవచ్చు. సో, ఇలాగ మీకు పోస్టల్ డీడీఎస్ ఉద్యోగాల్లో జాయిన్ అయినట్లయితే వచ్చే సాలరీ మీకు 10,000 అని చెప్పేసి రాసిపెట్టినా సరే మీకు రకరకాల డియర్‌నెస్ అలవెన్స్ కింద మీకు ఇంక్రిమెంట్ అయితే వస్తుంది. సో, మీకు సాలరీ కింద ఒక 10,000, 12,000 అయితే వస్తాయి. సో, ఓకే. మీకింకా అలా వస్తూనే ఉంటుందనమాట. సో, మీకు అర్థమైతే అయ్యిందనుకుంటున్నాను. సో, సాలరీకి సంబంధించి, ఇంక్రిమెంట్స్ సంబంధించి, సో, అలాగే ఫ్యూచర్ ఏంటి, స్కోప్ ఏంటి అని చెప్పేసి. సో, అలాగే మనకి నెక్స్ట్ ఎంటీస్ ఉద్యోగాలు. సో, మనకి వన్స్ ఎంటీస్ ఉద్యోగాలు లాంటివి తీసినా సరే, ఈ పోస్టల్ జీడీఎస్‌లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో సో, వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. ఎందుకంటే వీళ్ళకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటుంది. సో, ఒక కంపెనీలో ఒక ప్రభుత్వ కార్యాలయంలో పనిచేశారు కాబట్టి, సో, ప్రభుత్వంతో లింక్ అయ్యున్న ఒక అసోసియేషన్‌లో మీరు వర్క్ చేశారు కాబట్టి, సో, మీరు ఇంటర్‌లో కూడా 7 ఎంటీఎస్ ఎగ్జామ్, ఎస్ఎస్‌సీ ఎంటీఎస్, ఎస్ఎస్‌సీ జీడీ సో, అలాగే ఇతర హైకోర్ట్‌లో క్లర్క్ ఉద్యోగాలకు, సో, పోస్టల్‌లో వర్క్ చేసిన వాళ్ళకేంటంటే బెస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో, ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ అని చెప్పేసి. సో, మీకు తక్కువ మార్కులొచ్చినా మీ ఎక్స్‌పీరియన్స్‌ని బేస్ చేసుకొని మీకు ప్రభుత్వ ఇతర రంగాల్లో ఉద్యోగాలైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ మనకి పోస్టల్ జీడీఎస్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ సాలరీస్ కోసం, ఫ్యూచర్ కోసం, స్కోప్ కోసం కామెంట్ చేయండి. దాంతో పాటు మీ అందరికి నేను రిప్లైస్ అయితే ఉంటానన్నమాట. సో, వీడియో చివరి చూసినట్లయితే ఖచ్చితంగా నచ్చిందయితే అనుకుంటున్నాను. సో, లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆల్‌లో పెట్టుకోండి. సో, రిజల్ట్స్ అనేవి మనకి తొందరలోనే మనకి 20థ్ ఆ టైం కల్లా కూడా రిలీజ్ అయితే అవుతాయి. సో, ఇంకా 3, 4 రోజుల్లో లేకపోతే నెక్స్ట్ వీక్‌లో అయితే మీకు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో, మన యూట్యూబ్ ఛానెల్‌లో వీడియో అయితే ఉంటుంది. కంప్లీట్ వీడియో అయితే ఉంటుందనమాట. మీకు ఎవ్రీ అప్‌డేట్ కూడా మీకు యూట్యూబ్ ఛానెల్ అయితే ఇస్తూ ఉంటాను. మన టెలిగ్రామ్ ఇంకా వాట్సాప్ ఛానెల్ జాయిన్ అయిపోయినట్లయితే మీకు పీడీఎఫ్ కూడా సెండ్ చేస్తానన్నమాట. థాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.